బాపట్ల జిల్లా కర్లపాలెం మండలంలోని నల్లమోతువారిపాలెం గ్రామంలో నిర్వహించిన పశువైద్య శిబిరాన్ని జిల్లా ప్రత్యేక అధికారి డాక్టర్ షనీలా కుమారి, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ వేణుగోపాల్ సందర్శించారు. ఈ కార్యక్రమంలోని ఆయన మాట్లాడుతూ మండలంలో నిర్వహిస్తున్న ఉచిత పశువైద్య శిబిరాలను పాడి రైతులందరూ సద్వినియోగం చేసుకుని తమ పశువులకు అవసరమైన వైద్య చికిత్సను చేయించుకోవాలని, దూడలకు, సన్నజీవాలకు నట్టల నివారణ మందులు వేయించుకోవాలని కోరారు. అనంతరం జిల్లా అధికారి దూడలకు నట్టల నివారణ మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షులు మునిపల్లె చిన్నమాడ శ్రీనివాసరావు, గరిగంటి శ్రీనివాసరావు, అట్ల బాలశంకర్ రెడ్డి, సహాయ సంచాలకులు డాక్టర్ శంకర్రావు, మండల పశువైద్యాధికారి డాక్టర్ రేచెల్ దివ్య, పశువైద్య సిబ్బంది పాల్గొన్నారు. డివార్మింగ్ చేయాలన్నమాట మన రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశం. ముఖ్యంగా ప్రతి పెద్ద పశువుకు కూడా ఈసారి ఈ ఆరోగ్య శిబిరాలలో ప్రతి గ్రామంలో, అంటే పశువులు ఎక్కువ ఉన్నటువంటి గ్రామాలలో నిర్వహించడం జరుగుతుంది ఈ పశువైద్య శిబిరాలను. ఈ శిబిరాలకు లోకల్ డాక్టర్ కూడా వచ్చి మీకు ఏదన్నా సూడి పరీక్షలు, అంటే మీకు ఇక్కడ ఉన్నటువంటి ఏహెచ్ఏ కానీ వాళ్ళు సరిగా చేయలేనప్పుడు ఈ క్యాంపులో మీకు సూడి పరీక్షలు చేయడం, అదేవిధంగా ఎదకు రాని పశువులను ఎదకొచ్చే విధంగా మందులు కానీ ఇంజక్షన్లు కానీ వేయడము, అదేవిధంగా తిరగట్టే పశువులు ఏమన్నా ఉంటే వాటికి వైద్యం చేయడము, సూడి పరీక్షలు చేయించుకోవడము, అదేవిధంగా గొర్రెలు మేకలకు నట్టల నివారణ మందులు తీసుకోవడము, తర్వాత గొర్రెలు మేకలకు టీకాలు కూడా, బొబ్బ టీకా ఇలాంటి టీకాలు కూడా వేయడం జరుగుతుంది. గొర్రెలు రైతులు కూడా ఇక్కడ ఉండొచ్చు, మీరు మీ గ్రామంలో గొర్రెలు మేకలు రైతులు, వాళ్ళు కూడా ఈ బొబ్బ టీకా వేసుకొని ఆ బొబ్బ టీకా వల్ల ఎంత నష్టం జరుగుతుంది అనేది రైతులకు తెలుసు. అందువల్ల బొబ్బ టీకా కూడా మీకు ఉచితంగా వేయడం జరుగుతుంది. అదేవిధంగా కోళ్ళకు కూడా కుక్కెర జబ్బు రాకుండా మీకు టీకాలు వేయడం జరుగుతుంది. అదేవిధంగా నట్టల నివారణ మందు ఇవ్వడం కూడా జరుగుతుంది. అందువల్ల ప్రతి ఒక్కరు ఈ వైద్య శిబిరాన్ని ఉపయోగించుకొని మీరంతా లబ్ధి పొందాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి, మా డిపార్ట్మెంట్కు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంతటితో విరమించుకుంటాం.